వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. బ్రేకింగ్ న్యూస్ సమాహారంలో ముందుగా ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ క్వాష్ పిటిషన్పై విచారణ జరుగుతోంది. తెలంగాణ హైకోర్టులో వాయిదా పడింది. కేటీఆర్ను ఈ నెల 31 వరకు అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు ఆదేశించింది. కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు డిసెంబర్ 30 వరకు కేటీఆర్కు నాట్ టు అరెస్ట్ ఆర్డర్ ఇచ్చింది. కేటీఆర్పై ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దని తెలియజేసింది. అలాగే ఏసీబీ మరో పిటిషన్ కూడా దాఖలు చేసింది. కేటీఆర్ నాట్ టు అరెస్ట్ ఆదేశాలను ఎత్తివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్కి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కేటీఆర్ మరియు రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశించింది. ఈ నెల 31న నాట్ టు అరెస్ట్ పిటిషన్ పైన అలాగే ఫార్ములా ఈ రేసింగ్కి సంబంధించి నమోదైన కౌంటర్పై కూడా హైకోర్టు పూర్తి స్థాయిలో విచారణ జరపబోతోంది. మొత్తానికి చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ క్వాష్ పిటిషన్ మీద విచారణ జరిగింది. అలాగే దీనికి సంబంధించి వాయిదా కూడా పడింది. ఈ నెల 31వ తేదీ వరకు కూడా మాజీ మంత్రి కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దు అంటూ హైకోర్టు సూచించింది. కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు డిసెంబర్ 30 వరకు కేటీఆర్కు నాట్ టు అరెస్ట్ ఆర్డర్ అనేది ఇచ్చింది. సో పోలీసులు అరెస్ట్ చేయడానికి వీలు లేకుండా ఆయన ఆర్డర్స్ తెచ్చుకోవడం జరిగింది. ముందస్తు చర్యలు తీసుకోవద్దని కోర్టు చెప్పడంతో దాని మీద కౌంటర్గా నాట్ టు అరెస్ట్ మీద ఏసీబీ ఇంకొక పిటిషన్ని దాఖలు చేసింది. ఆ పిటిషన్ మీద విచారణ జరిపినటువంటి హైకోర్టు ప్రభుత్వానికి మరియు కేటీఆర్కి కూడా కౌంటర్ దాఖలు చేయడానికి సమయం ఇచ్చింది. డిసెంబర్ 31న దీని మీద మళ్ళీ విచారణ జరుపుతామని, అప్పటి వరకు కేటీఆర్పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తెలియజేసింది. సో మొత్తానికి ఈ కార్ రేసింగ్ కేసులో ఎప్పుడు అరెస్ట్ అవుతారా అని ఎదురు చూస్తున్నటువంటి కేటీఆర్ మొత్తానికి 31 వరకు కూడా రిలాక్సేషన్ పొందారు. మరి 31వ తేదీన హైకోర్టు ఏం చెప్పబోతోంది? ఏసీబీ వేసినటువంటి పిటిషన్కి అనుకూలంగా తీర్పు వస్తుందా, లేదు ఇంకాస్త సమయాన్ని కేటీఆర్కి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా అనేది వేచి చూడాల్సిందే. మొత్తానికి డిసెంబర్ 31న ఏం జరగబోతోంది అనేది వేచి చూడాలి. సో ప్రస్తుతం ఇది అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం. కేటీఆర్ విచారణకు సంబంధించి ఈ కార్ రేసింగ్ కేసుకి ఈ నెల 31న నాట్ టు అరెస్ట్ పిటిషన్ మీద హైకోర్టు విచారణ జరపబోతోంది. అలాగే ఫార్ములా ఈ రేసింగ్కి సంబంధించి నమోదైన కౌంటర్పై కూడా హైకోర్టు పూర్తి స్థాయిలో విచారణ డిసెంబర్ 31వ తేదీన జరపబోతోంది. ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్లో A1గా కేటీఆర్, A2గా అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ, అలాగే హెచ్ఎండిఏలో పనిచేసినటువంటి అధికారి A3గా నమోదై ఉన్నారు. అలాగే అప్రూవర్గా కూడా మారి కేటీఆర్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారమే పనులన్నీ చేశామని చెప్పడం కూడా ఈ కేసులో గతంలో ఉన్నటువంటి చూసాం. సో మొత్తానికి కోర్టు పిటిషన్ని 31కి వాయిదా వేసింది. 31 లోపు కేటీఆర్ అలాగే ప్రభుత్వం కూడా దీని మీద కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.